రైట్ సార్. కొమ్మినేని గారు, సరే మా భువనేశ్వర్ గారి స్టేట్మెంటు ఏదో రకరకాల చర్చలు ఉండొచ్చు కానీ సార్, అసలు నిజంగానే చంద్రబాబు భయపడుతూ ఉంటే ఇక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకోవాలి, కుప్పం వద్దు మనకే నిజంగా ఆయన భయపడుతూ ఉంటే దానికి ఏమైనా కారణాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. మామూలుగా ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ జగన్ గారి స్కీములు, జగన్ గారు కుప్పానికి వాటర్ ఇవ్వడంతో పాటు భరత్ గారు ఈ దొంగ ఓట్లు చేయించడం ఇవన్నీ ఒక పార్ట్ అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బెడద ఆయనకు ఉంది. ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్గా అక్కడ ఎదిగారు. పొంగనూరు, చిత్తూరు ఆ జిల్లా ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల మీద ఆయనకి పట్టు ఉంది. ఈసారి ఆ పట్టుని కుప్పం మీద కూడా ఆయన ప్రదర్శించబోతున్నారు. అంటే ఆయన వెళ్ళంగానే 10 మంది నాయకులు రావటం, తెలుగుదేశం వాళ్ళు కూడా అట్రాక్ట్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో జరుగుతుండేసరికి జారిపోతున్నారు. ఆ మధ్య ఒకసారి వెళ్ళి మళ్ళీ పాత వాళ్ళందరినీ పిలిచి లేదు నేను మీతో మీరు జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకేదో కొంత సహాయాలు చేయటం ఇట్లాంటివి కూడా చేశారట. చేసిన తర్వాత అయినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారంటే భయం. ఎందుకంటే అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకి తెలుసు. సో ఇక్కడ పోటీ చేసి ఓడిపోవటమా, లేక పోటీ చేయకుండా తప్పుకుని నేను కావాలని వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోవటం. ఎందుకంటే చంద్రగిరిలో 1978లో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా స్వల్ప మెజార్టీ లెక్కి గెలిచాడు. ఇందిరాగాంధీ వేవ్ అది. 1983లో నేను మా మామ మీద పోటీ చేస్తానని తొడగొట్టి సవాల్ చేశాడు, ఓడిపోయాడు. 17,000 తేడాతోటి వెంకటరామనాయుడు అనే టీడీపీ క్యాండిడేట్ మీద ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత వెంటనే జంప్ చేశారు. సరే మాంగారు కూడా కొంతమంది చెబుతారు భువనేశ్వర్ గారు ఒత్తిడి చేసింది, రకరకాలు చెప్తుంటారు, అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ, బట్ వెంటనే జంప్ చేసి దీంట్లోకి వచ్చేసాడు, టీడీపీలోకి. వచ్చిన తర్వాత మెల్లగా ఆ పార్టీని కైవసం చేసుకున్నాడు. కానీ ఇక్కడ పాయింట్ అది వేరే విషయం. కానీ 1985లో పోటీ చేయలేదు. 89లో ఆయన ఏం చేశాడు, చంద్రగిరి నుంచి కాకుండా తెలివిగా కుప్పానికి మారాడు. ఎందుకు మారాడు? అక్కడ బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటాయి. ఆ బీసీ వర్గాలకి ఎందువల్ల కానీ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని అంతకుముందు రంగస్వామి నాయుడు అని ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన 2 సార్లు గెలిస్తే ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన పక్కన తప్పించి, అఫ్కోర్స్ వాళ్ళదే కదా ఇప్పుడు మామ అల్లుడు ఎన్టీ రామారావు గారు అడగగానే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఆయన టెస్ట్ వేశారు. టెస్ట్ వేసి 89లో అపోజిషన్లో ఉండేవాడు కాబట్టి ఓకే, అంతవరకు నడిచింది. 94లో మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఎన్టీఆర్ వేవ్. 95లో ఈయన ఎన్టీ రామారావు గారిని లాగవతలు పారేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత హోల్డ్ వస్తుంది. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేసరికి ఏ నియోజకవర్గం అయినా సరే కొంత ప్రయారిటీ ఉంటుంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అయినా కూడా కొందరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసాం కదా, కామారెడ్డిలో 2 సీఎం క్యాండిడేట్లు ఓడిపోయారు. అట్లాంటి సందర్భాలు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కుప్పంలో ఉన్నటువంటి ఎక్కువ మంది బలహీన వర్గాలు, గాండ్రా, తర్వాత వన్నియార్ క్షత్రియ, అలాగే కొంత ఇతర కమ్యూనిటీసు, బీసీలు అత్యధికంగా ఉండేటువంటి ప్రదేశం. మత్స్యకారులని కానీ ఇట్లా మత్స్యకారులని వన్యార్ క్షత్రియనే మత్స్యకారులు అంటారు అనుకుంటే, అగ్నికోణ క్షత్రియ, ఇట్లా వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ మొత్తం మీద మేనేజ్ చేస్తూ వచ్చాడు. మేనేజ్ చేస్తూ వచ్చి రకరకాల రూపాల్లో వాళ్ళలో కొంతమందిని పట్టున్నాళ్ళని పట్టుకోవటం, వాళ్ళతోటి కథ నడిపించడం, ఇట్లా చేస్తూ వచ్చారు. అయితే డెవలప్మెంట్ వరకు చూస్తే ఏమీ లేదు. ఒక ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి డెవలప్మెంట్ని ఆయన చేయలేదని చెప్పడానికి నేనే సాక్ష్యం. నేను పులివెందులో వెళ్ళాను, కుప్పం వెళ్ళాను. పులివెందుల్లో అదేదో హైదరాబాద్తో పోటీగా ఉన్నట్టు రోడ్లు, ఆ కథ, బస్ స్టాండ్, స్కూలు, నేను ఆ స్కూల్కి వెళ్ళాను, ఈ స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ కుప్పంలో స్కూల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేయించారు. ఆ రోజు భరత్ గారు కూడా నేను ఆయన కలవటం జరిగింది అనమాట. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు ఎవరు ఉన్నారు. ఆయనతో కలిసి నేను అవన్నీ తిరిగితే ఇది స్కూలు, అరే స్కూల్లో మార్పులు చేర్పులు బ్రహ్మాండంగా జరిగినాయి. ఇంతకుముందు అధ్వానంగా ఉండేదండి, ఇప్పుడు ఇట్లా. పులివెందుల్లో అయితే ఆ స్కూల్లో సీటు కోసం నాయకుల మీద ఒత్తిడి వస్తుంది. సో ఆ రకంగా పులివెందుల అభివృద్ధి అయితే, కుప్పంలో ఒక రింగ్ రోడ్డు అనేది ఒకటి తయారు చేయాలని ఒక ప్లాన్ చేశారు. ఆ రింగ్ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే అసలు పని చేయాలి. మరి ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత, 40-35 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యే, కనీసం రోడ్డు వేయలేదండి. ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి వెళ్ళడానికి రోడ్డు సరిగ్గా లేదండి. వాటర్ ఇవ్వలేదు, రేపు 26న సీఎం వాటర్ ఇవ్వలేదు, ఇళ్ళు కూడా కట్టించలేదంట. మరి వాళ్ళ చేతులెత్తి మొక్కాలి ఆ కుప్పం ప్రజలకి. చంద్రబాబు గారిని కంటిన్యూస్గా ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళు కనీసం అడగాలి కదా,
పని చేయించుకోవాలి కదా కనీసం. అయినా కూడా వాళ్ళు పాపం కొంత అమాయకులు ఎక్కువ ఉంటారు. సో ఇవన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత అవన్నీ బయటపడుతున్నాయి. ఈయన వచ్చి నేను చూశాను స్వయంగా, జగన్ గారు ఇచ్చారు సార్ ఇళ్ళని నాకు కొంతమంది చూపించారు. ఆ కాలనీకి నేను వెళ్ళటం జరిగింది. అలాగే ఆ కాలువ దగ్గరికి వెళ్ళాను. కాలువలో ఇంకా తవ్విచ్చి ఏదో లిఫ్ట్లు ఏదో రెడీ అవుతున్నాయట. అప్పటికి నేను ఒక దాదాపు 6-7 నెలల క్రితం ఆ నీళ్లు రాబోతున్నాయి అన్నారు. సో ఆ నీళ్లు రావటం అనేది ఒక క్రెడిట్ ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. వాటన్నిటిలో కూడా పెద్దిరెడ్డి గారు, భరత్ గారు వీళ్ళందరూ కృషి కనపడతా ఉంది. సో ఇవన్నీ దాని తోడు వాటన్నిటి ప్రభావం కారణంగానే మున్సిపాలిటీ పోయింది, మండలాలు పోయినాయి, జడ్పీ పోయింది, అన్ని జడ్పీటీసీలు పోయినాయి, అన్నిట్లోనూ వైసీపీ గెలిచింది. ఆ భయం సహజంగానే ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో వచ్చినంత మాత్రాన ఫలితాలు అనుకూలంగా వస్తాయా అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నప్పటికీ కూడా అసలు పని చేయకుండా ఉండదంటానికి కూడా ఇది ఒక ఆధారం అనమాట. అంతా అంటే లోకల్ లీడర్స్ మొత్తం ఒక పార్టీకి వైపుకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశానికి కష్టకాలం వస్తుంది. ఆ కష్టకాలాన్ని భయపడే చంద్రబాబు గారు ఇప్పుడు వెనకాడుతున్నాడేమో అనేటువంటి భావన.